ఎన్టీఆర్ జిల్లా గంపగూడ మండలం గాజుగూడెం గ్రామం. మీ పేరు? మా పేరు చల్మ లక్ష్మీనారాయణ. ఓకే. నేను గ్రామ పార్టీ ప్రెసిడెంట్ని. మేము ఏటా 10 ఎకరాల తోట మిర్చి సాగు చేస్తాం. ఓకే. కాకపోతే ఈ 2 సంవత్సరాల నుంచి నల్లి ప్రభావంతో జనం చాలా మంది తగ్గించుకున్నారు. తగ్గింది కాక ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల కొంత సీడ్ మంచిదైనా ఒకవేళ మనం చేసేదాని లోపాలన్నా పంట దిగుబడి చాలా పడిపోయింది. ఎకరానికి 10-15 వచ్చారు మా ఏరియా టాప్. కానీ ఇక్కడ గుంటూరు తీసుకొచ్చిన ఈ ఫీల్డ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఎత్తున్నది ఏ రైతైనా దీన్ని పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా దీన్ని పండించడానికి అవకాశం ఉంటుంది. మీ ఏరియాలో తాలు వచ్చిందన్నారు కదా? మా ఏరియా మొత్తం తాలు ఆల్రెడీ వచ్చింది. ఇది ఎట్లా ఉంది? దీంట్లో కిందకాయ కూడా తాలు అనేది లేదు. వాస్తవం ఏంటంటే అంత వర్షం పడ్డా కానీ మొదల్లో ఉన్న ఈ పండు కూడా మ్యాక్సిమం ఒక తెల్లపుర కాయ అనేది లేదు. దీంట్లో గొప్పదనం ఏంటంటే సీడ్ మెచ్చుకోవచ్చు. పైన కూడా ఉంది, ఇంకా కాసే దశ కూడా ఉంది. ఇది ఇంకా కాసుద్ది కూడా. ఇది ఇంకా ఉంది పోతుంది. మ్యాక్సిమం ఇది ఎకరానికి వచ్చే 40 గంట అబోవ్ అవుతుంది అండి. ఈజీగా సింపుల్ లో పట్టకాయ మాత్రం 40 గంట అవుద్ది. దీంట్లో అయితే రాజీ లేదు. మనం ఏదో కంపెనీ పొగడాల్సిన అవసరం లేదు. రైతులు చెప్తున్నాం ఎక్సలెంట్. ఇలాంటి విత్తనం పెట్టుకుని రైతు కూడా ఖచ్చితంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంది. మళ్ళీ వ్యవసాయం చేయడానికి కూడా అవకాశం. 2 ఎకరాలు వేసుకున్న సీడ్లో మంచి మొగతనం ఉన్న సీడ్ పెట్టుకొని కనుక కంట్రోల్ చేసుకుని మనం వ్యవసాయం చేసుకుంటే మళ్ళీ వ్యవసాయం చేయడానికి ముందుకు రావడానికి అవకాశం ఉంది రైతు. అయితే సోళ్ళ నేను అసలు ఫీల్డ్కి వెళ్ళను. అక్కడ మా ఊళ్ళో పెట్టిన వెళ్ళను. అసలు గుంటూరు ఏరియా అంటే దాంట్లో ఆ ఏరియాలో వ్యవసాయం నేర్చుకోవాలి గుంటూరు జిల్లాలోనే కాబట్టి పత్తిపాడు గుంటూరు ఏరియాలో బాగా చేస్తారు వ్యవసాయం. దీన్ని చూద్దాన్ని పట్టుదలతో వచ్చా. కానీ నెంబర్ 1గా ఉంది. ఏ రైతుని పెట్టుకోవచ్చు దీన్ని. రైతు సోదరులు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మన 2 రాష్ట్రాల్లో ఈ సీడ్ని పెట్టుకోండి. మీకు మాత్రం నేను చెప్పింది అక్షరాల సక్ష్యం మీరు చెప్పింది కరెక్ట్ అని అనుకోతే మాత్రం నన్ను ఒప్పుకోవద్దు మీరు.